సరే వాస్తవానికి ఈ ఆంధ్రజ్యోతి సాక్షి అనేది పక్కన పెడితే పోలీస్ అధికారులు కూడా మీరు డీజీపీలు ఏసీపీలు ఇంతింత పదోన్నతులు ఉండి ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ నాయకులకు ఊడిగం చేయడం అనేది సరికాదు. అది అంతమంది కళ్ళ ముంగట కొట్టుకొని చస్తూ ఉంటే పిలిపియాలి. గొడవ జరగని చోట ఎందుకు, జరిగే చోటుకు ఒక 100 మందిని పిలిపి 10 బండ్లను పంపి పైసలు బండ్లకు పైసలు మీయా మాయేగా మేము కట్టే పనులేగా. అలా పెట్రోల్ అయినా డీజిల్ అయినా మీరు తిరిగే ఇన్నోవా క్రిస్టాల్ అయినా ఎవరి పైసలే అండి? మా పైసలే, ఆ జనాల పైసలే, తెలుగు రాష్ట్ర ప్రజల పైసలే. పాపం ఆంధ్ర వాళ్ళు చెమట వచ్చి కష్టం పడి ఎన్ని బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి సోదరులు పనులు కట్టి ఉంటాడు. అట్లా కొట్టుకొని సస్తా ఉంటే తలలు బలగొట్టుకుంటూ ఉంటే రౌడీ రాజ్యం కొనసాగుతూ ఉంటే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం పోలీసుల పైన లేదా? ఉంటుంది కదా, ముమ్మాటికి ఉంటుంది కదా. అంత పెద్ద గొడవలు జరుగుతూ ఉంటే మరి వీళ్ళందరూ ఏడికి పోయారు? ఆపలేమా అంటే అన్న గొడవలు ఆపలేమంటే ఆపలేనప్పుడు ఎందుకు మరి రాజీనామా చేసి పో. ఉట్టిగా సైన్లు చేయనీక నువ్వు ఉన్నది, ఉట్టిగా లాఠీలు పట్టుకొని సామాన్యుల పైన కాలు మీద కాలేసుకొని చెప్పమ్మా ఏంది మళ్ళీ వచ్చినావు చెప్తా కాదా, ఇట్లా ఆర్డర్ లేనిక సామాన్యుల పట్ల గిట్లా ఆ రౌడీలు అట్లా కొట్లాడుతూ ఉంటే ఇక పిచ్చో, ఇక ఆ కుల పిచ్చో మత పిచ్చో లేకపోతే పార్టీ పిచ్చో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకరినొకరు కొట్టుక చేస్తూ ఉంటే మధ్యలో అమాయకులకు దెబ్బలు తాకుతాయి. ఏ తప్పు చేయను తల బలుగుతుంది. ఆ నష్టానికి ఎవడు పరిహారం చెల్లించాలి? దయచేసి ఇది పోలీసులు కూడా గమనించాలి. ఇక రాజధానిలో జడివాన, హైదరాబాద్లో కుండపోత, యూసఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్లు. ఇక వానలు జోరుదారున్నాయి. ఇక పాపం ఇక్కడ మునిగిపోయారు సగం దాకా. ఇక నిందితులు సమన్లకు హాజరైతే అరెస్ట్ చేసే నిందితులు సామాన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం అట ఈడీకి లేదట. చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి కూడా తప్పనిసరి తీసుకోవాలి. ఇందాక మనం చూసినాం కదా. ఇక ఈడీ పైన ఇక సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు కూడా చేసింది. ఇక అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాల రిస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు చేస్తూ ఉందట. ఇక అప్పు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉందట. అసలు ఏంది చూద్దాం. ఇక తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంకు, ఐడిఆర్డి వంటివి అప్పులను మళ్లించే ఆలోచనలు ఉన్నాయట. ఈ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు. రఘురామ్ రాజన్ సూచనతో మోదీతో సీఎం భేటీ. రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేటు, తద్వారా నెలకు మొత్తం 700 నుంచి 900 కోట్ల మేర వడ్డీ ఆదా అవుతుందట. ఇక చూడాలి. వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేరు తీసుకున్న గ్యారంటీ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక మరి ఏం రీస్ట్రక్చర్ చేస్తారో మరి ఎంత చేస్తారో కానీ దయచేసి అప్పుల బాధ, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ప్రజల మీద పడకుండా చూసుకోవాలి. ఎవరికి ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమని భావించామో అదే చెప్పాం. తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలకు స్వాగతిస్తాం. కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంటు, అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం స్పందించిందట. ఎవరికి ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమని భావించామో అదే చేస్తాం. అమిత్ షా అన్నాడు కదా, కేజ్రీవాల్కు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు కదా. మరి సుప్రీంకోర్టు న్యాయమని భావించిన దానికే మేము సరిగ్గా తీర్పిస్తాము, అప్పుడే తీర్పును వెల్లడిస్తాము. ఏది న్యాయమో ఇక చెప్పకనే ఏం చెప్పిందంటే, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు మూసుకో అన్నది. అంతే. ఇక నేను ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు మూసుకో, నువ్వు ఇక బయట ఉండి ప్రగాఢాలు బలకకు అని చెప్పేసి చెప్పింది. రైట్. సాక్షి. ఇక దేశంలో అల్లర్లకు విపక్షాల కుట్ర, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక అల్లర్లే, పాలన ఉండదు, అభివృద్ధి ఉండదు, అల్లర్లు గోలలు. ఇక చిన్నప్పుడు అరే ఇక ఎట్లా ఉంటుందంటే, ఇద్దరు దోస్తులు ఉంటారు. ఇక రమేష్ గారు సురేష్ గారు ఈ క్లాస్ బెంచ్ మీద కూర్చుంటాడు. సడన్గా ఏమవుతుంది, ముంగట్టున్న మల్లేష్ కానీ రబ్బర్ పోతుంది. రబ్బర్ పోయినాక ఇక వాడు అరే నువ్వే తీసినవరా నా రబ్బర్ అని ఆడంటాడు. ఏ లేదు రబ్బాయి నేనే తీసినరా, ఈడు తీసినా ఈయన మీద పెడతాడు. ఈయనకేం తెలియదు, తోకతాడు. వాడు అన్నందుకు వీడు వీడిని అంటాడు, వీడేమో వాణి కొడతాడు. ఇక అల్లర్లే. ఈ చిన్నపిల్లలు రబ్బర్ల గురించి పెన్సిళ్ళ గురించి ఎట్లా కొట్లాడతారు. ఆ రబ్బర్ను చేజిక్కించుకోవడం కోసం, ఆ పెన్సిల్ను దొరకబడడం కోసం ఇక వాడు ఎన్ని మాటలు అనాల్లో అమ్మండి ఇమ్మండి డాష్ అంటాడు కదా. ఇగో ఈ ముచ్చట అట్లుంటుంది. ఇక అధికారంలోకి రావడం కోసం చిల్లర పంచాదులు, ఎక్కడ లేని చిల్లర పంచాదులు. అధికారంలోకి రావాలి, ఎట్లా పెట్టి మళ్ళీ నేనే కూర్చోవాలని ఇక పౌరసత్వము, ఇక
ఇక మనువాదము, ఇక దేశభక్తి, ఇక ప్రేమలు, కొట్లాటలు, కులాలు, మతాలు, ఇక పక్క దేశము, వామ్మో కథ వేరే ఉంటుంది. ఇక ఈ రాజకీయ నాయకులు పెట్టుకునే పంచాలు అయితే ఏడ ఉండదు. ఏ అమ్మలక్కల ముచ్చట్లు కూడా ఉండవు. అవి అట్లా అంత ముచ్చట్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. బా వీళ్ళని చూసి నేర్చుకోరు. అవ్వల అక్కలు మీకు ఏమైనా ముచ్చట్లు దొరకకపోతే మోడీ రాహుల్ గాంధీ మీకు చెప్పిన ముచ్చట్లు, రాహుల్ గాంధీ మోడీ మీకు చెప్పిన ముచ్చట్లు జర 2 లిస్టు తెప్పించుకొని మీకు చదువు చదువుకోరి, చదవరాకపోతే ఎవరైనా చెప్పి వినిపించమన్నది. యూట్యూబ్లో బటన్ నొక్కి ఇనుర్రి, మస్తు గమ్మతుంటాయి. ఇక గోవాదన అడ్డుకుంటాం. గోవాదను అడ్డుకుంటాం. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాగానే గోవాదను అనుమతించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. చెప్పినా కదా, గివే దేశానికి కావాల్సింది. గిదే బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ చూస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. అంటే ఆ 400 సీట్లు వస్తాయి, వాళ్ళకు వస్తాయని ఒప్పుకుంటానమ్మా కేజ్రీవాల్ గారు? రావాలి కదా 400 సీట్లు అది చేయాలంటే. ఉక్రెయిన్పై రాజకీయ పరిష్కారం. ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చెప్పేసి చైనా అధినేత షీ జింగ్ పింగ్ సంకేతాలు ఇచ్చారట. ఈ షీ జింగ్ పింగ్ ఇట్లా అంటా ఉన్నాడు, ఉక్రెయిన్ యొక్క గొడవను అడ్డుకుంటాం, త్వరలో వాళ్ళకు దోహదపడతామని చెప్పేసి.